కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ గోమెజ్ ఎప్పుడొస్తాడో. రచయిత డాక్టర్ వేలూరు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, విశ్లేషకులు. ఈ మాట అంతర్జాల పత్రికకు సంపాదకునిగా పనిచేశారు. వారి చివరి శ్వాస వరకు తెలుగు సాహిత్యం కోసం ఎంతో కృషి చేసిన డాక్టర్ వేలూరు వెంకటేశ్వరరావు గారు విశ్రాంత జీవితం గడుపుతూ 2026 ఫిబ్రవరి 7న అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో కన్నుమూశారు. వీరి కథలు ఆ నేల, ఆ నీరు, ఆ గాలి అనే సంపుటంగా వెలువడ్డాయి. ప్రస్తుత కథ 2012 ఈ మాట అంతర్జాల పత్రికలో జనవరి నెలలో ప్రచురితమైంది. మరి వినండి, డాక్టర్ వేలూరు వెంకటేశ్వరరావు గారి గోమెజ్ ఎప్పుడొస్తాడో కథ. ఆ రోజు ఆదివారం. గోమెజ్ అప్పటికీ రాలేదు. పోయిన శనివారమే రావాల్సినవాడు. 15 రోజులకోసారి శనివారం పొద్దున్నే వచ్చి లాంచ్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కాదు. ప్రతిసారి ఎస్ ఎస్ సి అంటూ నవ్వుతూ తలకాయ ఊపుతాడు. అంతే, వాడికి తీరికైనప్పుడే వస్తాడు. వచ్చినప్పుడు ప్రతిసారి శ్రద్ధగా గడ్డి కోసి ఇంటి ముందు వెనక పెరిగిన పొదలన్నింటినీ అందంగా కత్తిరిస్తాడు. అదేం కర్మమో మరి, ఎప్పుడు మధ్యాహ్నం 1 గంటకు వస్తాడు. కనీసం 2 గంటలు మండు టెండలో పనిచేస్తాడు. రోడ్డు మీద ఎవరిని చూసినా చెయ్యి ఊపుతూ నవ్వుతూనే ఉంటాడు. అందుకనే కాబోలు వాడు రావాల్సిన రోజున టైంకి రాలేదని సుజాత ఎంత చిరాకు పడినా గోమెజ్ చేతే లాన్ పనులన్నీ దగ్గర ఉండి చేయిస్తుంది. తను మంచినీళ్ళు తాగుతూ వాడికి కోకు బాటిల్ ఇస్తుంది. గోమెజ్కి ఇంగ్లీష్ రాదు, ఎస్ ఎస్ అండం తప్ప. ఇంగ్లీష్ నేర్చుకుందామన్న కుతూహలం కూడా ఉన్నట్టు కనిపించదు. సుజాతకి స్పానిష్ రాదు. నేర్చుకుందామని అనుకోవడమే కానీ పని కట్టుకుని ఈ వయసులో కొత్త భాష నేర్చుకోవడానికి కావాల్సిన ఓపిక లేదు. అయితేనే వాళ్ళిద్దరూ చేతులతో సైగలు చేస్తూ సంభాషణ చేయడం మూకీ సినిమాల్ని మరిపిస్తుంది. నిజం చెప్పొద్దు, వీళ్ళ ముందు మార్సెల్ మార్సో ఎందుకు పనికిరాడనిపిస్తుంది. గుబురుగా పెరిగిన పొదలు ఎంత ఎత్తు ఉంచాలో, ఎంత కిందకి కత్తిరించాలో, ఏ పూల మొక్కలు ఎప్పుడు ఎక్కడ తిరిగి పాతాలో, ఈ వివరాలన్నీ సుజాత చేతులు తిప్పుకుంటూ సైగలు చేస్తూ చెప్పడం, వాడు ఎస్ ఎస్ అని తలకాయ ఊపడం చూడముచ్చటగా ఉంటుంది. ఈ 2.5 ఏళ్లలో వాడు సుజాతతో మాట్లాడుతూ నేర్చుకున్న తెలుగు మాటలు ముఖ్యంగా 3: ఆగు, ఇలారా, కాదు. సుజాత నానా యాతన పడి వాడితో మాట్లాడుతూ నేర్చుకున్న స్పానిష్ మాటలు అమిగో, సబాదో, డొమింగో. 2.5 సంవత్సరాల పైనే అయ్యింది సుజాత, మోహన్ ఆ వీధిలో ఒక పెద్ద పాత ఇల్లు కొనుక్కొని. ఇంటి ముందు వెనక ఖాళీ స్థలం 1/2 ఎకరం పైనే ఉంటుంది. ముందు పెద్ద లాను, రకరకాల పూల పొదలు, వెనక అటూ ఇటూ 2 వీపింగ్ విల్లో చెట్లు ఉన్నాయి. వెనకాల సరిహద్దులో పెద్ద బర్మ్, దాని కింద 6 అడుగులు ఎత్తున హెడ్జింగ్ పొదలు ఉన్నాయి. వాళ్ళు కొత్త ఇంట్లోకి చేరిన రోజునే ఎదురింట్లోకి క్యాథరిన్ ఫ్రాంక్ కూడా వచ్చారు. ఇద్దరికి సంసార బాధ్యతలు, ఇతర బాదరబందీలు ఏవీ లేవు. దానికి తోడు ఒకే వయసు వాళ్ళవడంతో సుజాతకి క్యాథరిన్కి ఇట్టే స్నేహం కుదిరింది. రోజు పొద్దున్నే లేచి సబ్ డివిజన్లో వీధులన్నీ కొలుచుకుంటూ మెల్లిగా నడవడం, అమ్మకానికి ఉన్న ప్రతి ఇంటి మీద కామెంట్లు చేయడం, సాయంత్రం పూట ఎవరి డ్రైవ్వేలో వాళ్ళు నిలబడి గంటల తరబడి పిచ్చాపాటి చేయడం అలవాటైంది. సుజాత అమెరికా వచ్చి 30 ఏళ్ళైంది. ఇన్ని ఏళ్లున్నా ఫలానా తెల్లవాళ్ళు స్నేహితులు అని చెప్పుకోవడానికి ఎవరు ఉన్నట్టు లేదు. అలాగని నల్లవాళ్ళు కూడా లేరు. ఇంతకుముందు వాళ్ళున్న ఇంటి సంగతి సరే సరి.
తను పెరట్లోకి వెళితే చాలు, తను చెయ్యి ఊపుతూ పలకరిద్దాం అనుకున్నా ఆ వెనకింటి ఆవిడ హాయ్ అని కూడా అనేది కాదు. ఈ సబ్ డివిజన్లోకి రావడం, వచ్చిన రోజే క్యాథరిన్తో స్నేహం కుదరడం కలిసి వచ్చింది. ఒక శనివారం సాయంత్రం సుజాత, క్యాథరిన్ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ట్రక్ నిండా పైన్ స్ట్రాబెర్రీలు పెట్టుకొని ఒక 25 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. ఒక కట్ట పైన్ స్ట్రా చేత్తో పట్టుకుని ఇంటి ముందు చెట్ల కుదుళ్ళకి స్ట్రా వేస్తానని సైగ చేస్తూ స్పానిష్లో వటవటా వాగడం మొదలెట్టాడు. క్యాథరిన్ మాట్లాడొద్దని తర్జని తన పెదాలపై పెట్టుకుని సైగ చేస్తూ హౌ మచ్ అని అడిగింది. వాడు 3 వేళ్లు చూపించాడు. అంతే. క్యాథరిన్ ఇంటి ముందు, సుజాత ఇంటి ముందు చెట్లకి పొదలకి ఓపిగ్గా కుదుళ్ళు చేసి పైన్ స్ట్రా వేశాడు. బహుశా ఒక్కొక్క ఇంటికి 25 వేళ్లు పట్టుంటాయి. అంటే $75. ఏ హోమ్ డిపోలోనో పైన్ స్ట్రా కొంటే 125 పైనే అవుతుంది. దానికి తోడు అది తెచ్చి వేసినందుకు కూలీ కనీసం మరో $25. చులాగ్గా ఒక్కొక్కళ్ళకి $150 ఖర్చు. సుజాత, క్యాథరిన్లిద్దరికీ కలిపి $150తో ఇంటి ముందు అన్ని చెట్లకి పొదలకి పైన్ స్ట్రా చవగ్గా దొరికింది. సుజాత, క్యాథరిన్ ఇద్దరూ ఒకేసారి వాడిని గడ్డి కూడా కోస్తావా అని సైగ చేశారు లాన్ చూపిస్తూ. వాడు ఎస్ ఎస్ అన్నాడు. క్యాథరిన్కి సుజాత కన్నా ఓ 4 స్పానిష్ మాటలు ఎక్కువ వచ్చు. ఇంగ్లీషు, స్పానిష్ కలిపి మాట్లాడేస్తుంది. వాడిని లాన్ మోవర్ ఉన్నదా అని అడిగింది వచ్చిరాని స్పాంగ్లీష్లో. వాడు సీసీ అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. లాన్ చేయడానికి ఎంత కావాలి అని కూడా అడగలేదు. అడగడం ఎలాగో తెలిస్తేగా. ఆ రోజు నుంచి సుజాతకి, క్యాథరిన్కి గోమెజ్ తోటమాలి. ఇద్దరూ కూడబలుక్కొని చెరో $30 ఇద్దాం అనుకున్నారు. అంతే. ఆ నెల వర్షాలు బాగా పడ్డాయో ఏమో 2 వారాలు తిరగకుండా ఇంటి ముందు గడ్డి కనీసం 1/2 అడుగు పైగా పెరిగింది. వెనక బర్మ్ మీద డాండిలియన్ కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. గడ్డి కొసన సన్నగా మట్టి రంగు పూలు కూడా పూస్తున్నాయి. వారం నుంచి సుజాత గోమెజ్కి ప్రతిరోజు టెలిఫోన్ చేస్తూనే ఉన్నది. గోమెజ్ దగ్గర నుంచి సమాధానం లేదు. అప్పటికి 2 నెలల కిందట వీధి చివర కార్నర్లో ఉన్న పెద్ద ఇంట్లోకి కొత్తగా గుజరాతీ వాళ్ళు దిగారు. 2 హోండాలు, 3 పిల్లలతో సహా. ఈ ఇల్లు ఏడాది నుంచి అమ్మకానికి ఉంది. కార్నర్లో ఉన్న ఇల్లు తొందరగా అమ్ముడుపోవు కాబోలు. కారణం, మిగతా ఇళ్ల కన్నా ఖాళీ స్థలం భారీగా ఉంటుంది. అందులోనూ ఈ ఇల్లు కొండ మీద ఉన్నట్టే ఉంటుంది. 3 పక్కల స్థలం కూడా సుజాత ఇంటికన్నా బాగా పెద్దది. 2 లాట్లు కలిపి కట్టిన ఇల్లు. ఇల్లు ఫోర్క్లోజర్లోకి పోయింది కాబట్టి బాగా చవగ్గానే దొరికి ఉండాలి గుజరాతీ ఫ్యామిలీకి. వాళ్ళు ఇంట్లోకి దిగిన 2వ రోజున సుజాత, క్యాథరిన్ ఇద్దరూ ఒక క్రోటన్ మొక్క తీసుకుని వెల్కమ్ టు నైబర్హుడ్ అని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆవిడిచ్చిన టీ తాగుతూ వచ్చిరాని హిందీలో వాళ్ళ భోగట్టా కనుక్కుంది సుజాత. ఆవిడ పేరు మాలిని, ఆయన పేరు జాయ్. అతనికి ఏదో ట్రక్కింగ్ కంపెనీ ఉందట. ఆవిడ పిల్లల్ని బళ్ళో దింపిన తర్వాత స్వామినారాయణ గుడిలో వాలంటీర్ పనికి పోతుందిట. వాళ్ళ గురించి ఇంత సొద ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సుజాత రికమెండేషన్తో గోమెజ్ వాళ్ళకి ఒకే ఒకసారి లాన్ కూడా మోచేశాడు. అందుకని సుజాత గోమెజ్ జాడ గురించి క్యాథరిన్ అడిగింది. ఆ సాయంత్రం మాలిని ఇంటి ముందు ఆగి ఆవిడ్ని కూడా అడిగింది. ఆవిడ ఏదో గుజరాతీలోనో హిందీలోనో గొణిగింది. సుజాతకి ఒక్క మాట కూడా అర్థం కాలేదు. క్యాథరిన్ కూడా రోజు టెలిఫోన్ చేస్తూనే ఉన్నది, కానీ ఫలితం శూన్యం. గోమెజ్ శనివారం, ఆదివారం మాత్రమే లాంచ్ చేస్తాడు. మిగిలిన 5 రోజులు 100 మైళ్ళ దూరంగా ఏదో పూల మొక్కల కంపెనీలో పనిచేస్తాడు. వీడితో పాటు 4 అమీగోలు రోజు పొద్దున్నే ఆ కంపెనీకి వెళ్ళి రాత్రి 10 గంటల దాకా తిరిగి రారని క్యాథరిన్ బోగట్ట. అందుకనే కాబోలు ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడు.
కాస్త నమ్మకంగా ఖచ్చితంగా 2 వారాలకు ఒకసారి వచ్చి లాన్ చేసేవాడిని మరొకడిని చూసుకోవాలి అని ఇద్దరూ అనుకుంటారు. గోమెజ్ రానప్పుడల్లా. గోమెజ్ రాగానే ఇద్దరూ ఆ విషయం మర్చిపోతారు. కారణం, వచ్చినప్పుడు లాన్ పని బాగా చేస్తాడు. పై పనులన్నీ చేయమని చెప్పినా విసుక్కోడు. అందుకుగాను పైకం అడగడు. టిప్ ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు. నవ్వుతూ ఎస్ ఎస్ అంటాడు. అంతే. గోమెజ్ వస్తాడని చూసి చివరికి విసిగెత్తి సోమవారం నాడు పొద్దున్నే ఎల్లో పేజీల్లో చూసి ఏదో సర్వీస్ కంపెనీని పిలిచింది క్యాథరిన్. ఆ విషయం సుజాతకి చెప్పింది. ఆ కంపెనీ వాళ్ళు యూనిఫారాలు వేసుకొని పెద్ద ట్రక్కులో వచ్చారు మధ్యాహ్నానికల్లా. మొత్తం 3 వచ్చారు. 2 ఇళ్ల ముందు వెనక లాన్లు పరీక్షగా చూశారు. ఒకడు టేపుతో కొలతలు కూడా తీసుకున్నాడు. మొట్టమొదటిసారి గడ్డి కోసి బుష్లన్నీ కత్తిరించి పూల మొక్కలన్నింటికీ కుదుళ్లు తవ్వి శుభ్రం చేయడానికి ఒక్కొక్కళ్ళకి $150 అవుతుందని అంచనా ఇచ్చారు. వారానికి ఒకసారి లాన్ పని చేయించుకుంటామని కాంట్రాక్ట్ రాస్తే ప్రతి వారం $65కి లాన్ చేస్తామని, పూల పొదలు బుష్లు కత్తిరించడానికి వేరే నెలకి $40 అని చెప్పి రిబేట్ కాగితాలు, కాంట్రాక్ట్ కాగితాలు అన్నీ క్యాథరిన్కి సుజాతకి ఇచ్చి 2 రోజుల్లో పిలిచి ఏ విషయం చెప్పండని వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరికీ గుండాగినంత పని అయింది. ఇది నిలువు దోపిడీ అని సుజాత, హైవే రాబరీ అని క్యాథరిన్ ఒకేసారి అనేశారు. వస్తానని చెప్పి మాట నిలబెట్టుకోకుండా మోసం చేసి ఎగ్గొట్టినందుకు గోమెజ్ని నానా తిట్లు తిట్టుకున్నారు. సుజాత తెలుగులోను, క్యాథరిన్ ఇంగ్లీష్లోను. అయినా తప్పదు కదా. ఈ దేశంలో ఎవడి ఇల్లు వాడు లోపల ఎంత చెత్తగా పెట్టుకున్నా పర్వాలేదు. శానిటరీ డంప్లా ఉన్నా నష్టం లేదు. నా ఇల్లు నా సొంతం అని దబాయించవచ్చు. ఇండివిజువల్ ఫ్రీడమ్. కానీ ఏ ఇంటి ముందు వెనక ఖాళీ స్థలంలో గడ్డి ముఖ్యంగా 3 అంగుళాల కన్నా ఎత్తుగా పెంచకూడదు. ఏ ఇంటి ముందన్నా కాస్త గడ్డి గాదర దుబ్బుగా పెరిగితే ఇంటి ధరలు అమాంతం పడిపోతాయని బెంబేలెత్తిపోతారు ఇక్కడ జనం. ఇరుగు పొరుగు వాళ్ళు టౌన్ హాల్కి పిలిచి రిపోర్ట్ చేస్తారు కూడాను. టౌన్ హాల్ వాళ్లే గనక మీ ఇంటి ముందు గడ్డి కోయిస్తే తడిసి మోపిడవుతుంది. అంతేకాదు అది అప్రతిష్ట కూడాను, పెద్ద న్యూసెన్స్. అందుకైనా గడ్డి కోయించి తీరాలి. ఆ రోజు బుధవారం పొద్దున్నే సబ్ డివిజన్లో నడుస్తూ క్యాథరిన్, సుజాత ఇవాళ సర్వీస్ కంపెనీని పిలుద్దామని ఒప్పందం చేసుకున్నారు. మిట్ట మధ్యాహ్నం. జూలై ఎండ మార్చేస్తున్నది. కాసేపు కునుకు తీద్దామని సోఫాలో వాలింది సుజాత. అరగంట కూడా పట్టలేదు. ఉలిక్కిపడి లేచింది బయట లాన్ మోవర్ చప్పుడుకి. తలుపు తీసి చూసింది. అదేమీ మామూలు లాన్ మోవర్ కాదు. చక్కగా సీటు మీద కూర్చుని గడ్డి చేసుకునే మోవర్. కావి రంగు హోండా రైడింగ్ మోవర్. వెనక పెద్ద గోనె సంచి, పక్కన మరో మనిషి నిలబడటానికి చిన్న ఇనపమెట్టు కూడా ఉన్నట్టున్నది. గోమెజ్ బండి నడుపుతున్నాడు. పక్కనే మరో అమిగో హుషారుగా చేతులూపుతున్నాడు. సుజాతను చూడగానే గోమెజ్ ఎడమ చెయ్యి ఊపుతూ హాయ్ అని సైగ చేసి మోవర్ ఆపాడు. వాడి స్నేహితుణ్ణి గుమ్మం దగ్గరికి తీసుకొని వచ్చాడు. సుజాత సైగ చేయకముందే వాడి కేసు చూపుడు వేలు చూపిస్తూ మార్సెలినో అని చెప్పాడు. చూస్తే వీడికి 15-16 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉండదు. మార్సెలినోని ఇంగ్లీష్ అర్థమవుతుందా అని అడిగింది సుజాత. వాడు వెంటనే లిటిల్ అని సమాధానం చెప్పాడు. వీడే నయం. ఆ గుజరాతీ ఆవిడైతే థోడా అనేది. ఇంతలో ఎదురింటి క్యాథరిన్ కూడా బయటకొచ్చింది. చెప్పొద్దు, క్యాథరిన్కి సుజాతకి మొహాలు విప్పారిపోయాయి. గోమెజ్ మోవర్ ఎక్కి గడ్డి చేయడం మొదలుపెట్టాడు. క్యాథరిన్ మార్సెలినోతో మాట్లాడడం మొదలెట్టింది. రకరకాల ఆరాలు తీసింది. రైడింగ్ మోవర్ వాళ్ళు పనిచేసే పూల కంపెనీ ఓనర్ది. రోజుకి $30కి అద్దెకి తీసుకున్నారట. ఒక్క రోజులో అధమపక్షం 6 డజన్ లాన్లు చేయొచ్చు. 1 గంటలో 2 లాన్లు కత్తిరించేశారు. పాత తోపుడు బండి మోవర్ అయితే కనీసం 2 గంటలు పట్టేది.
మార్సిలినో గడ్డి ప్లాస్టిక్ బస్తాల్లోకి పట్టి ట్రక్ వెనకాల పడేశాడు. డబ్బులిస్తూ క్యాథరిన్ ఇప్పుడు ఖచ్చితంగా 2 వారాలకు ఒకసారి రావాలి అని మార్సిలినోతో చెప్పింది. వాడు సీసీకి బదులుగా షూర్ షూర్ అన్నాడు. సుజాత చెరొకడికి లీటర్ కోక్ సీసాలు ఇచ్చింది. మంచి ఎండగా ఉన్నదేమో మార్సిలినో సీసా మొత్తం ఒక్క గుక్కలో ఖాళీ చేశాడు. ఇప్పుడు గోమెజ్ టెన్షన్గానే వస్తున్నాడు. అనుకున్నట్టుగానే 2 వారాలకు ఒకసారి శనివారమో వీలు కుదరకపోతే ఆదివారమో గోమెజ్ మార్సిలినో ఇద్దరూ కొత్త మోవర్ని టయోటా ట్రక్కులోకి ఎత్తుకుని వచ్చేవాళ్ళు. 1 గంటలో 2 ఇళ్ల ముందు వెనక గడ్డి కత్తిరించేసి పోయేవాళ్ళు. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేకపోతే డబ్బుల కోసం మార్సిలినో సోమవారమో మంగళవారమో సాయంత్రం బాగా చీకటి పడిన తర్వాత వచ్చేవాడు. ఆ రోజు శనివారం. సెప్టెంబర్ నెలాఖరైంది. ఎండలు బాగా తగ్గాయి. బయట కాస్త చల్లబడుతున్నది. తొందరగా చీకటి పడుతున్నది కూడాను. సాయంత్రం గోమెజ్ మార్సిలినో గుజరాతీ వాళ్ళ ఇంటి ముందు గడ్డి చేస్తున్నారు. మార్సిలినో మోవర్ తోలుతున్నాడు. గోమెజ్ మోవర్కి ఎడం పక్కన మోవర్ని తప్పుకుంటున్నట్టుగా నటిస్తూ చకచక మోవర్ పక్కనే నడుస్తున్నాడు. మార్సిలినో మోవర్ని ఎడం పక్కకి కుడి పక్కకి వెంటనే అదొక ఆటలా తిప్పటం మొదలెట్టాడు. గోమెజ్ మోవర్ని తప్పించుకోవటం, మార్సిలినో గోమెజ్ని మోవర్తో తరమటం మొదలెట్టారు. కుర్రతనం చేష్టలు. అప్పుడే సుజాత కారు ఎడం పక్కకి తిప్పుతూ కుడి చేతి వైపున ఉన్న మాలిని ఇంటికేసి చూసింది. గోమెజ్ని మార్సిలినోని చూసింది. ఒక్క క్షణం అంతే. మోవర్ ఎత్తు నుంచి పల్లంలోకి వస్తోందో ఏమో మార్సిలినోకి బ్యాలెన్స్ దొరకలేదు. మోవర్ ఎడం పక్కకి పల్టీ కొట్టింది. పక్కనే ఉన్న గోమెజ్ కుడికాలి మీద పడింది. గోమెజ్ కింద పడ్డాడు. మోవర్ స్టీరింగ్ వాడి తలకు కొట్టుకుంది. మార్సిలినో కుడిపక్కకు దూకాడేమో వాడు నిలబడే ఉన్నాడు. ఇదంతా ఒక్క క్షణంలో జరిగింది. గోమెజ్ మార్సిలినోని ఏదో తిడుతూ ఏడుస్తున్నాడు. మార్సిలినో అతి కష్టం మీద మోవర్ని లేపి నిలబెట్టాడు. అదృష్టం బాగుండి ఇంజిన్ ఆగిపోయింది. సుజాత కారు ఆపి గోమెజ్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. వాడు కుడికాలు మణి పట్టుకొని ఏడుస్తున్నాడు. మార్సిలినో కళ్ళ నిండా నీళ్లు నిండాయి. గోమెజ్ తలకి దెబ్బ తగిలింది. నుదురు నుంచి రక్తం కూడా వస్తోంది. రక్తాన్ని ఎడం చేత్తో తుడుస్తుంటే సుజాత వాణ్ణి వారించి తన కారులోంచి టిష్యూ పేపర్ తెచ్చి తుడిచింది. రక్తం ఎక్కువగా లేదు, కానీ నుదురు మీద పెద్ద బొప్పి బాగా కనిపిస్తోంది. కుడికాలు నేల మీద అదింపెట్టి ఎడమ చెయ్యి ఒత్తు పెట్టుకొని లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. విపరీతమైన నొప్పి కాబోలు. లేవటం కష్టమైంది. మార్సిలినో చెయ్యి ఊతగా పట్టుకొని అతి కష్టం మీద లేచి నిలబడ్డాడు. సుజాత వాడిని తన కారులోకి ఎక్కించింది మార్సిలినో సాయంతో. మార్సిలినోని వెనక ట్రక్లో రమ్మంది. ఎస్ ఎస్ అన్నాడు మార్సిలినో. హాస్పిటల్ ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాలి అంది. హాస్పిటల్? నో 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 హాస్పిటల్ మ్యామ్, నో నో అంటున్నాడు గోమెజ్. సుజాత వాడి మాట ఖాతరు చేయలేదు. మెడికల్ సెంటర్ ఎమర్జెన్సీకి తీసుకెళ్ళింది. 6 డజన్ కాగితాలు ఇచ్చింది అక్కడ రిసెప్షనిస్ట్. వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత డాక్టర్ చూస్తాడని చెప్పింది. మార్సిలినో రావడంతో కాస్త ఇబ్బంది తప్పింది. పూర్తి పేరు, అడ్రస్, వయస్సు వగైరా వగైరా వాడే పూర్తి చేశాడు. ఈ తతంగం అవుతున్నంతసేపు గోమెజ్ నో నో హాస్పిటల్ అని అరుస్తూనే ఉన్నాడు. ఆ కాగితాలు రిసెప్షనిస్ట్ తీసుకుంటూ ఇన్సూరెన్స్ పోగొట్టా అడిగింది. గోమెజ్కి ఇన్సూరెన్స్ లేదు. ఈలోగా మార్సిలినో మాయమయ్యాడు. హాస్పిటల్కి ఎవరో ఒకరు హామీ ఇవ్వాలని రిసెప్షనిస్ట్ చెప్పింది ఆ కాగితాలని సుజాత ముందుకు నెడుతూ. సుజాత హామీ పత్రం మీద సంతకం పెట్టింది, మోహన్తో చివాట్లు తినాలని అనుకుంటూ. గోమెజ్ని డాక్టర్ ఒక 5 నిమిషాలు పరీక్ష చేశాడు.
తల మీద బొప్పి చూశాడు. కాలు చివర పట్టుకుని గట్టిగా లాగాడు. గోమెజ్ బాధగా ఉన్నా అరవలేకపోయాడు. కాలికి ఎక్స్రే తీయాలని చెప్పాడు. తల మీద దెబ్బ తగిలింది కాబట్టి గోమెజ్ సోమవారం వరకు హాస్పిటల్లో ఉండవలసి వస్తుందని చెప్పి ఏవో కాగితాలు పూర్తి చేసి నొప్పికి మందు రాసి వెళ్ళిపోయాడు. నర్స్ గోమెజ్ని కుర్చీలో కూర్చోబెట్టి వార్డులోకి తీసుకెళ్ళింది. నర్సుతో పాటు సుజాత కూడా గోమెజ్ బెడ్ దాకా వెళ్ళింది. మార్సిలినో వెంటే ఉన్నాడు. మార్సిలినోతో సుజాత చెప్పింది, రేపు వచ్చి చూస్తానని గోమెజ్కి చెప్పు. రాత్రికి మందు వేసుకొని పడుకోమను, సరేనా? మార్సిలిన్ ఎస్ ఎస్ అని తలకాయ ఊపాడు. ఈలోగా సుజాత క్యాథరిన్ని పిలిచింది. అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పింది. గోమెజ్ విపరీతమైన నొప్పితో బాధపడుతూ కూడా మీ పే మ్యామ్ మీ పే ఎస్ ఎస్ మీ పే అని కలవరిస్తున్నట్టు చెప్తున్నాడు. వాడు ఏమంటున్నది సుజాతకి బోధపడలేదు. ఏమిటి అన్నట్టు మార్సిలినో కేసు చూసింది. మార్సిలినో చెప్పాడు, హాస్పిటల్ ఖర్చు తను ఇస్తానని అంటున్నాడు అని. ఆదివారం 3 గంటలకి సుజాత, క్యాథరిన్ హాస్పిటల్కి వచ్చారు. తిన్నగా గోమెజ్ గదికి వెళ్ళారు. గోమెజ్ గదిలో లేడు. అక్కడ ఉన్న నర్స్ స్టేషన్కి వెళ్ళి గోమెజ్ గురించి అడిగింది. వాళ్ళు తమకేమీ తెలియదని చెప్పారు. ముందు ఆఫీసులో అడగమని సలహా ఇచ్చారు. పొద్దున్నే గోమెజ్ గదిలో నుంచి వెళ్ళిపోయాడని చెప్పాడు పక్కనున్న పేషెంట్. ముందు ఆఫీస్కి వెళ్ళి అడిగింది క్యాథరిన్. గోమెజ్ రిలీజ్ చెయ్యకముందే ఎవరికీ చెప్పా చేయకుండా పారిపోయాడని చెప్పింది. పోలీస్ రిపోర్ట్ ఇచ్చామని చెప్పింది కూడాను. క్యాథరిన్కి బోధపడింది గోమెజ్ భయపడి పారిపోయాడని. పోలీస్ రిపోర్ట్ చెప్పకుండా హాస్పిటల్ నుంచి పారిపోయినందుకు చేశారా, మరెందుకైనా రిపోర్ట్ చేశారా అని అడుగుదాం అనుకున్నది, కానీ ఏ కళ్ళలో ఉన్నదో ఆ ప్రశ్నలు మాత్రం అడగలేదు క్యాథరిన్. తిరిగి వస్తూ సుజాత గోమెజ్కి ఫోన్ చేసింది. సమాధానం లేదు. గోమెజ్ పోలీసులకి భయపడి పారిపోయాడేమో అన్న అనుమానం ఇద్దరికీ వచ్చింది. అయినా ఇంటికి వచ్చే వరకు ఇద్దరూ ఆ విషయం ఎత్తలేదు. మర్నాడు సాయంత్రం గోమెజ్ ఇచ్చిన అడ్రస్ పట్టుకుని ఇద్దరూ ఆ ఇంటికి వెళ్ళారు. తలుపు కొట్టారు. 2 లాటినో కుర్రాళ్ళు తలుపు తీశారు. ఇద్దరూ టీనేజర్స్. గోమెజ్ గురించి, మార్సిలినో గురించి అడిగింది క్యాథరిన్. వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాబోలు. ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పారు. గోమెజ్, మార్సిలినో ఇక్కడ లేరు అని. గోమెజ్ ఎవరో మాకు తెలీదు అన్నాడు ఒకడు. ప్లీజ్ గో అని తలుపు మూసాడు రెండోవాడు. గోమెజ్, మార్సిలినో ఇద్దరూ ఇల్లీగల్స్ అయి ఉండాలి అని నచ్చ చెప్పుకున్నారు సుజాత, క్యాథరిన్. వచ్చే మే నెల దాకా గడ్డి చేయవలసిన అవసరం అంతగా ఉండదుగా, అప్పుడు ఎవరినో చూసుకోవచ్చులే అన్నది క్యాథరిన్. గోమెజ్ తిరిగి వస్తాడని గట్టి నమ్మకం ఉన్నది సుజాతకి. అలా అని క్యాథరిన్తో అనలేదు, నవ్వుతుందేమో అని. ఆ రోజు సోమవారం. డిసెంబర్లో హాస్పిటల్ నుంచి $1060 బిల్లు వచ్చింది. సుజాత గుండె గుబేలు మన్నది. క్యాథరిన్తో చెప్పింది, గోమెజ్కి జరిగిన యాక్సిడెంట్ ఆ కార్నర్ ఇంటి ముందే కదా అన్నది క్యాథరిన్. ఎస్. ఆ ఇంటి ఆవరణలోనే యాక్సిడెంట్ అయిందా? ఎస్ చెప్పింది సుజాత. నేను గోమెజ్ని వాళ్ళ లాన్లో నుంచే లేవదీసి నా కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాను. మరైతే ఈ మెడికల్ బిల్ వాళ్ళ బాధ్యత కాదు? ఎస్. అయితే వెళ్ళి ఆవిడతో మాట్లాడు. నువ్వు కూడా వస్తావా అని అడిగింది సుజాత. వత్తాస్ కోసం వస్తాను, కానీ నేను యాక్సిడెంట్ చూడలేదుగా, అందుకని ఆవిడ నేను నిలదీసి అడగలేను అన్నది క్యాథరిన్. నయమే, కనీసం వస్తానన్నది, రాను పో అనలేదు అని సంతృప్తి పడింది సుజాత. మర్నాడు సాయంత్రం ఇద్దరూ మాలిని ఇంటికి వెళ్ళారు. మాలిని గుడి నుంచి తెచ్చిన ప్రసాదం పెట్టింది, మసాలాట ఇచ్చింది. సుజాత జరిగిన విషయం పోసుగుచ్చినట్టు చెప్పింది. యాక్సిడెంట్ అయిన రోజునే నీకు చెప్పి ఉండాల్సింది, కానీ
వాక్యం పూర్తి కాకముందే మాలిని గబగబా హిందీ ఇంగ్లీష్ కలిపి మొదలెట్టింది. నేను గడ్డి చేయమని అడగలేదే. అసలు ఆ రోజు ఎందుకు వచ్చాడు? అడగకుండా పెట్టకుండా మా లాన్ ఎందుకు చేశాడు? నేను వాడితో ఖచ్చితంగా చెప్పాను, నేను పిలిచినప్పుడే వచ్చి మా లాన్ చెయ్యాలి అని. ఈవిడ గారు తప్పుకుని పోతున్నదని తెలిసిపోయింది. క్యాథరిన్, సుజాత తిరుగుముఖం పట్టారు, మళ్ళీ మాట్లాడకుండా. ఇచ్చిన టీ అక్కడే వదిలిపెట్టి బయటకు వస్తూ గోమేజ్ని పిలిచి మాలిని ఏ భాషలో చెప్పిందో అని నవ్వింది సుజాత. క్యాథరిన్ వంతపాడింది. ఒక వారం రోజులు పోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు క్యాథరిన్, సుజాతను. ఒక $100 ఇచ్చి సరిపెట్టుకుందామని. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్తో అరగంట బేరం ఆడారు. మొత్తానికి బేరం ఆడి 360కి ఒప్పించారు. మీరు మంచి పని చేసి ఆపదలో ఉన్నవాడికి సాయం చేశారు కాబట్టి బిల్లు తగ్గిస్తున్నాను అని చెప్పి ఏదో నీతి బోధ చేయడం మొదలెట్టాడు. $100 క్యాథరిన్ ఇస్తానన్నది. సుజాత భాగం 260. చావు తప్పి కన్నులొట్టపోయిందిరా భగవంతుడా అని పైకనేసింది సుజాత. వాట్ అంటూ గుడ్లు మెటకరిస్తున్న క్యాథరిన్ కేసు చూడకుండా. నౌడేస్ బీయింగ్ ఏ గుడ్ సమారిటన్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అన్నది క్యాథరిన్. ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు. ఐ థింక్ వీ ఓ మోర్ టు గోమెజ్ ఫర్ హిస్ సర్వీసెస్ అని సరిపెట్టుకుంది సుజాత. ఇవాళ శనివారం. ఏప్రిల్లో కూడా ఇంకా చలిచలిగానే ఉన్నది. సుజాత, మోహన్లు 2 వారాల పాటు ఫ్లారిడాలో మకాం చేసి తిరిగి వచ్చారు నెలాఖరికి. సుజాత 2 వారాల మెయిల్ చూస్తున్నది. చాలా భాగం జంక్ మెయిల్, తట్టెడు బిల్లులు. రాఫిల్లో 5 మిలియన్లు నెగ్గటానికి చదవాల్సిన ఉత్తరాలు 5, మోహన్ పేరున 3, తన పేరున 2. అంతా కలిసి ఓ 2 పౌండ్లు బరువు ఉంటాయి. అన్నీ పక్కకు బొత్తిగా పెడుతుంటే కనిపించింది ఒకే ఒక్క మాసిపోయిన కవరు. ఈ ఉత్తరం చాంద్రాయణం చేసి వచ్చినట్టుంది. ఉత్తరం చింపి చూసింది. తెల్ల కాగితం మడతలో నలిగిపోయిన $5 బిల్లులు 3, 4. పైనున్న బిల్లు వాటర్ మార్క్ మీద పొడి పొడి ఇంగ్లీష్ అక్షరాలు. థ్యాంక్స్ మ్యామ్. రిటర్న్ అడ్రస్ లేదు, ఎల్ పాసో పోస్ట్ ముద్ర తప్ప. మీ పే అని హాస్పిటల్లో కలవరిస్తున్న గోమెజ్ గుర్తుకొచ్చాడు. సుజాత కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఒక్క చుక్క కూడా $5 బిల్లు మీద పడలేదు. ఇది గోమెజ్ ఎప్పుడొస్తాడో మనుషుల మనస్తత్వాల్ని చక్కగా చూపించిన కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.